ఫ్రెండ్స్, మనం అయోధ్యకు వచ్చాం. అయోధ్యలో మార్నింగ్ దిగి మంగళహారతి కంప్లీట్ చేసుకొని రూమ్ చెక్ ఇన్ అయ్యి హనుమాన్ ఘాట్కి వెళ్తున్నాం. మార్నింగ్ 6:30 అయింది, కానీ ఫాగ్ చూడండి ఎలా ఉందో. పొగ కంపేసి ఫుల్ హెవీ చలి, హెవీ బిట్లో చలిగా ఉంది. హనుమాన్ గడి స్టెప్స్, కొన్ని స్టెప్స్ ఉంటాయి కింద నుంచి. మార్నింగ్ 7 అవుతుంది ఫ్రెండ్స్. ఈ నదిలో అప్పట్లో రాముడు లక్ష్మణుడు పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఉదయాన్నే సాయంత్రం స్నానం చేయడానికి వచ్చేవాళ్ళంట. అయోధ్యలో బోట్ రైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ స్నో చూసారా ఎలా ఉందో. మనం అయోధ్యలో బోట్ రైడ్ చేస్తున్నాము. ఫాగ్ చూసారా ఎలా ఉందో. అసలు ముందేముందో అస్సలు కనపట్లేదు. హనుమాన్ గడి కా క్రౌడ్, లైన్స్ చూసారా, ఎటు చూసినా లైన్స్. ఫ్రెండ్స్, అయోధ్యలో బిర్లా టెంపుల్ రామ్ మందిర్ ఆపోజిట్లో ఉంటుంది. రామ్ మందిర్కి ఇలా ఎంట్రీ ఉంటుంది. మనం టికెట్ ఉంటే అక్కడి నుంచి ఎంట్రీ అవుతాము. ఫోన్, బ్యాగ్స్ ఇంకా అక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రీ దర్శనం అయితే ఇలా 1 నుంచి 1.5 hours 2 hours పడుతుంది. లైక్ టికెట్ ఉంటే మనకి 40 minutes to half an hourలో కంప్లీట్ అయిపోతుంది. నైట్ ప్రొఫైల్, సెక్యూరిటీ చెక్ ఉంటుంది, స్కాన్స్ ఉంటాయి, ఐడి ప్రూఫ్ మస్ట్ క్యారీ చేయాలి. హనుమాన్ గడికి అవుతుంది. ఇక్కడ మనకి ఉడిపి ఎక్స్ప్రెస్, ఉడిపి టు ఉడిపి ఎక్స్ప్రెస్, డిఫరెంట్ హోటల్స్ అయితే ఉన్నాయి మనకి ప్యూర్ వెజ్. కానీ మనం ఆ ఫేర్ని మనం వేర్ చేయలేము. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, చాలా అంటే చాలా. లైక్ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేసే పని అయితే మీకు ఆబ్వియస్గా అన్నీ ఉంటాయి. అన్ని స్నాక్స్ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. చాట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ స్వీట్స్ దొరుకుతాయి. మీరు స్వీట్ లవర్ అయితే ఖచ్చితంగా స్వీట్స్ ట్రై చేయండి ఇక్కడ. మరి 5:30 ఈవినింగ్ 5:30. మనం చూసుకుంటే సూర్యకుంటలో ఉన్నాము. ఖచ్చితంగా మనం చూడాలి సూర్యకుంట లైట్ షో.
शक्ति पुंज की है जो पृथ्वी पर जीवन और सृष्टि का केंद्र था, है और रहेगा। वो अखंड शक्ति स्रोत जो दिशा दिखाता है सदा अनवरत, जिसने श्री राम का मार्ग प्रशस्त किया, आदि नारायण सूर्यदेव। ओके हाँ विंटर से कम रहता हाँ हाँ पूरा फॉग अयोध्या धाम जंक्शन रेलवे स्टेशन around 1 kilometer nearby temple.